మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13 నుండి 20 వరకు మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం చదివి వినిపిస్తారు. యేసు ఫిలిప్పు అయిన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తులలో ఒకడనియు చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదను, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువునేరమని నేను నీతో చెబుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడనని అతనితో చెప్పాను. మనం చదివిన భాగంలో ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేశారు, లేదా ఒక మాట అడిగారు. అదేమంటే, నన్ను గురించి ప్రజలు లేదా లోకము ఏమనుకుంటుంది అనే ప్రశ్న అడిగారు. మీరెప్పుడైనా ఎవరైనా అడిగారేమో మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరిని అడగకపోయినా మనమే ప్రశ్నించుకుంటాం, నన్ను గురించి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. అనుకుంటామా లేదా? నన్ను గురించి మంచిదని లేదా మంచివాడని అనుకోవాలని మనం అనుకుంటాం. అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చెడ్డది లేదా చెడ్డవాడు అనిపించుకోవడానికి ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఒకవేళ వారు చెడ్డవారైనా మంచివారుగా కనబడటానికి ప్రయత్నం చేస్తారు. పివి నరసింహారావు గారు రాశారు ఒక పుస్తకాన్ని, ఇన్నర్ మ్యాన్ అని. అంటే లోపల ఉంటాడు మనిషి, బయటికి మాత్రం బాగానే ఉంటాను కానీ లోపల స్వభావం మాత్రం చెడ్డగా ఉంటుంది లేదా మంచిగా ఉంటుంది. అందరినీ మనం అనలేము. సాధ్యమైనంత వరకు ఆ లోపల ఉన్న మనిషిని కనబడకుండా దాచిపెట్టడానికే ప్రయత్నం చేస్తారు. లోపల స్వభావాన్ని కనబడకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. బైబిల్ కూడా చెప్పింది ఏమంటే, అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు అని. అంతరంగ పురుషుడు బాహ్య పురుషుడు. మనకు బాహ్య పురుషుడు మాత్రమే కనబడుతూ ఉంటాడు. పరిశీలన చేస్తే అంతరంగ పురుషుడు కూడా అర్థమవుతాడు. కాబట్టి కొద్ది నిమిషాలు ఈ మాటను ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారి మాట ఏమంటే, నన్ను గురించి లోకము లేదా ప్రజలు ఏమనుకుంటున్నారని క్వశ్చన్ చేశారు శిష్యుల్ని. దానికి అక్కడున్న శిష్యులు ఏమన్నారంటే, చదువుదాం ఆ మాట. వారు ఏమన్నారో ఆలోచన చేద్దాం. 14వ వచనం, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనేది. మరలా చెప్తాను. బాప్తిస్మమిచ్చు యోహాననియు, ఏలియానియు అనియు, ఇర్మియానియు, లేక ఏదో ఒక ప్రవక్త అని చెప్పి అనుకుంటున్నారట. మరలా వినండి మాట. యేసు ప్రభువు గురించి, యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో. యోహాన్ తిరిగి లేచాడు అనుకున్నారంట కొందరు.
మత్తయి సువార్త 14వ అధ్యాయం చదవండి అన్నమాట. 14వ అధ్యాయం 2వ వచనం. ఇతడు బాప్తిస్మిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపములు అవుతున్నవని తన సేవకులతో చెప్పారు. చాలండి. హేరోదు అని ఒక రాజుగారు ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి విని ఏమంటున్నాడంటే, యోహాన్ని నేను చంపివేశాను, అయితే ఇప్పుడు ఏం చేశాడు, అతను తిరిగి లేచాడు, అందువల్లనే ఈ అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. ఏంటండి అతని ఆలోచన? బాప్తిసం ఇచ్చే యోహాను ఏమయ్యాడు, తిరిగి లేచాడు. చనిపోయిన యోహాను తిరిగి లేచాడు, అందుకే ఈ కార్యాలు జరిగిస్తున్నాడు అని ఎవరు అనుకుంటున్నారు? హేరోదు రాజు అనుకుంటున్నాడు. అంటే కొందరు యోహాను అనుకుంటున్నారు. ఎట్లా యోహాను? యోహాను తిరిగి లేచాడు అని కొందరు అనుకుంటున్నారు. యోహాను తిరిగి లేవలేదు. మరికొందరు ఏమనుకుంటున్నారు? ఏలియా అనుకుంటున్నారు. ఏలియా అంటే పాత నిబంధన కాలంలో పవర్ఫుల్ ప్రవక్త. ఎంత పవర్ అంటే అగ్ని దిగి రమ్మంటే వచ్చి కాల్చి వేస్తుంది, వర్షం పడమంటే పడుతుంది, కొద్దిసేపు వర్షం ఆపయ్యా దేవుడు అంటే వర్షం ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే మేఘాలు వచ్చి ఆయన్ని పైకి తీసుకువెళ్ళిపోయి సుడిగాలిలో. అంత ప్రభావం కలిగిన ప్రవక్త. ఇంచుమించుగా ఒక 800-700 మధ్యకాలం యేసు ప్రభువుకు ముందు ఏలియా కాలం. అంటే ఆ ఏలియా వెళ్ళిపోయాడు కదా, చనిపోకుండా వెళ్ళిపోయాడు, మరలా దేవుడు పంపించాడు, ఏలియా వచ్చాడు అనుకుంటున్నారు. దానికి ఆధారం లేకపోలేదు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. దేవుడు నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అంటే క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల నాడు మలాకి అనే ప్రవక్త ఏం చెప్పాడంటే, మలాకి అనే ప్రవక్త క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల నాడు, బహుశా ప్రవక్తులందరిలో చివరి ప్రవక్త ఆయనే. ఆ తర్వాత మలాకి మాట్లాడిన తర్వాత ఇక దేవుడు మాట్లాడటం మానేశాడు ఇశ్రాయేలుతో. ఆఖరు ప్రవక్త ఆఖరు మాట ఏం చెప్పాడంటే, మరలా ఏలియా వస్తాడని చెప్పాడు. అందుచేత ఇశ్రాయేల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మరలా ఏలియా వచ్చాడు అనుకుంటున్నారు. యోహాను చనిపోయి తిరిగి లేచాడు కొందరు అనుకుంటుంటే, కాదు, పాత నిబంధనలో మలాకి చెప్పాడు ఏలియాని పంపిస్తానని, ఆ ఏలియానే వచ్చాడు అని ఇశ్రాయేల్లో కొందరు అనుకుంటున్నారు. మరికొందరు ఏమనుకుంటున్నారు? ఇర్మియా అనుకుంటున్నారు. ఇర్మియాని ఎందుకు అనుకుంటున్నారంటే, యేసు ప్రభు వారి మాటలు ఎలా ఉన్నాయంటే ఇర్మియా మాటల్లాగే ఉన్నాయి. ఇర్మియా, మీరు యూదులారా, మీరు దేవుని మార్గాన్ని సరిగా అనుసరించడం లేదు, మీరు దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు,
అందుచేత దేవుడు మిమ్మల్ని విడిచిపెడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని బబులోను రాజుకి అప్పగిస్తాడు చెరకి. ఈ పట్టణం తగలబడిపోతుంది, ఈ మందిరం కాల్చివేయబడుతుంది, ఈ ఇశ్రాయేల్ యోధా ప్రజలందరూ ఈ దేశం నాశనం అయిపోతుంది అన్నట్టుగా యిర్మీయా చెప్పేవాడు. యేసు ప్రభు వారు కూడా సర్ప సంతానమా, మేము అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటున్నారు, మీరు అబ్రహాము సంతానం కాదు, అపవాది పిల్లలు. మీరు మార్పు చెందాము దేవుని పిల్లలు అనుకున్నారు, మీరు మారని వారు. యిర్మీయా కూడా అదే చెప్పాడు, మీరు మారని వారు, మడ్డి కొండ లాంటి వారు అని. మీరు మారని వారు, మార్పు చెందని వారు. మీ మీదికి రోమీలు వచ్చి ఈ పట్టణాన్ని ముట్టడి వేస్తారు, ఈ మందిరం పడిపోతుంది, మీరు కొండలకు పారిపోతారు, ప్రపంచ దేశాలకు చెదిరిపోతారు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇదే మాటలు 600 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల నాడు యిర్మీయా మాట్లాడాడు. ఈ పట్టణాన్ని తగులు పెడతాను, ఈ మందిరం పాడైపోతుంది, ఈ దేశం నాశనం అయిపోతుంది, మీరందరూ ఈ దేశంలో లేకుండా బబులోని చెరకు వెళ్తారో, మీ మీద దేవుని ఉగ్రత కురుస్తుందని యిర్మీయా చెప్తే యేసు ప్రభు వారు కూడా రాయి మీద రాయి లేకుండా ఈ మందిరం పడిపోతుంది, మీరు కొండలకు పారిపోతారో, సైన్యం మీ చుట్టూ ముడుతుంది. యిర్మీయా మాటలు యేసు ప్రభు మాటలు ఎలా ఉన్నాయి? దేవుని ఉగ్రత వారి మీదకి వస్తున్నట్టుగా చెప్పారు. అంచేత యిర్మీయా బోధ లాంటిదే బోధ. అంటే వాళ్ళ గ్రంథం ఉంది కదా, యిర్మీయా చెప్పిన మాటలు. యిర్మీయా చెప్పిన విధంగా ఈ యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. మన గురించి మేలు చెప్పటం లేదు, మీరు ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు, మీకు దీవెనలు వస్తాయని చెప్పడం లేదు. ఆయన గద్దించాడు, ఈయన కూడా గద్దిస్తున్నాడు, ఆయన శపించాడు, ఈయన కూడా శపిస్తున్నాడు అన్నట్టుగా ఏమనుకుంటున్నారు? యిర్మీయా అనుకుంటున్నారు. నా మాటలు అర్థమైనాయి కదా? మొదటి మాట ఎవరు అనుకుంటున్నారు? యోహాను అనుకుంటున్నారు. రెండవది ఏలియా అనుకుంటున్నారు. మూడవది యిర్మీయా అనుకుంటున్నారు. నాలుగవది ఏదో ఒక ప్రవక్త. ప్రవక్త పని ఏమి? అసలు ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటి? రైట్, సరిగా చెప్పారు. దేవుని నోరు ప్రవక్త అంటే. మాట్లాడేది ఆ ప్రవక్తే కానీ మాట్లాడించేది దేవుడు. ప్రవక్త ఉంటే మాట్లాడకుండా ఉండడు, వీడు మాట్లాడలేము, మనం వినకుండా ఉండలేము, అందుకని వీడు చంపుదాం అనుకునేవారట. అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నాడు యేసు ప్రభు వారు. బోధ చేస్తూనే ఉన్నాడు, 3.5 సంవత్సరాలు బోధలు చేస్తూ ఉన్నాడు. ఏమని? మార్పు చెందండి, మార్పు చెందండి, మార్పు చెందండి, దేవుడు కోరినట్టుగా జీవించడానికి అలవాటు చేసుకోండి అని చెప్తుంటే వారు వినకపోగా, అర్థం చేసుకోకపోగా, అపార్థం చేసుకొని చివరకు సెలవు వేశారు. అది ఇంతకు నేను చెప్పిన మాటలు. ఏలియానియు, యిర్మీయానియు, ప్రవక్తల్లో ఒకడనియు, యోహాననియు రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఇది చెప్పారు వాళ్ళు. అయ్యా, ఏలియాని, యిర్మీయాని, ప్రవక్తల్లో ఒకడని, యోహానని ఏదో ఒక రకరకాలుగా అనుకుంటున్నారు అని చెప్పారు. నిజంగా యేసు ప్రభు వారు ఎవరు? ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమై ఉన్నాడో అది కాకుండా, ఆయన ఏమై ఉన్నాడో అది కాకుండా వేరొక విధంగా అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం చెప్పింది నేను మెస్సీయాని పంపిస్తానని. ప్రవక్తలందరూ చెప్పారు మెస్సీయా వస్తాడు అని. చివరికి బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి ఇదిగో నాకంటే వెనుక ఒక ఆయన వస్తున్నాడు. అసలు నేను బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నానంటే, నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ప్రజలకు నేను పరిచయం చేయడానికి నేను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాను. నేను బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నానంటే, చదవండి అన్నమాట, యోహాను సువార్త 1వ అధ్యాయం.
30వ వచనం. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటి వాడని నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయనే ఈయన. నేను ఆయన్ను ఎరుగనైతిని. నాకు ఒకప్పుడు ఆయన తెలీదు. ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు, ఆయన అంటే ఆ వచ్చే ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మమిస్తూ వచ్చితినని అదిగో వాళ్ళకి ఇశ్రాయేల్ అనే వారికి యోహాను గారు పరిచయం చేయడానికి దేవుడు యోహాను పంపించాడు. యోహాను, నువ్వు వెళ్ళి బాప్తిస్మ ఇస్తూ ఉండు. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ప్రజలందరూ వచ్చి బాప్తిస్మ పొందుతారు. ఆయన కూడా వచ్చి బాప్తిస్మ పొందుతాడు. ఎవరి మీద పరిశుద్ధాత్ముడు దిగటం నువ్వు చూస్తావో ఆయనే మెస్సియా. ఈ మాట ప్రజలకు చెప్పు అని యోహాను పంపించాడు దేవుడు. యోహాను గారు వచ్చి బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. ఎందుకు యోహాను గారు బాప్తిస్మ ఇస్తున్నాడు చెప్పండి? యోహాను గారు ఎందుకు బాప్తిస్మ ఇస్తున్నాడు? యోహాను గారు ఎందుకు బాప్తిస్మ ఇస్తున్నాడు అంటే, బాప్తిస్మ ఇచ్చేటప్పుడు యేసు ప్రభు అక్కడికి వస్తే బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగితే ఎవరి మీద పరిశుద్ధాత్ముడు దిగుతాడో ఆ యోహాను చూచి ఈయనే దేవుని కుమారుడని ప్రజలకు తెలియచేయడానికి ఆయన బాప్తిస్మ ఇస్తున్నాడు. అలాగే ఇస్తున్నారు, వస్తున్నారు. యోహాను దగ్గరికి యేసు ప్రభు వారు కూడా వచ్చారు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చాడు బాప్తిస్మం పొందినప్పుడు. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. చెప్పాడా లేదా? రైట్. దానికంటే ఒక 30 సంవత్సరాల ముందు, యోహాను కంటే 30 సంవత్సరాల ముందు, గుర్తుపెట్టుకోండి ఈ మాట. సుమయోను ఒక ఆయన ఉన్నాడు దేవుని మందిరంలో, చాలా పెద్ద ఆయన. ఆయనకి దేవుడు ఏం చెప్పాడంటే, సుమయోను, మెస్సియా వస్తాడని నేను పాత నిబంధనలో చెప్పాను కదా, ఆ మెస్సియా వచ్చిన తరువాత చూచి నువ్వు చనిపోతావు. ఆ మెస్సియాను కనులారా నువ్వు చూస్తావు. ఆ మెస్సియాను చూచిన తర్వాత చనిపోతావు. ఇది ప్రజలకు చెప్పుకున్నాడు. దేవుని మందిరంలో ఆయన ఉంటే ప్రజలందరూ సంవత్సరానికి 3 సార్లు ఆ దేవుని మందిరానికి వస్తే ప్రజలందరికీ సుమయోను నా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అయ్యా దేవుని మందిరానికి వచ్చాం, మెస్సియాను పంపిస్తానన్నాడు కదా, ఏడయ్యా ఆ మెస్సియా, ఇంకెంతకాలం మేము ఎదురు చూడాలని ఆ ప్రవక్తను అడుగుతుంటే, ఆ సుమయోను ప్రవక్తను అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు, అయ్యా వస్తాడు వస్తాడు, ఒకటి మాత్రం చెప్తాను, ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కానీ నేను చనిపోక మునిపే ఆ మెస్సియా వస్తాడు, ఆయన చూసిన తర్వాత నేను చనిపోతాను. నేను చనిపోయాను అంటే మీకు ఒకటే గుర్తు, ఆయన వచ్చాడని గుర్తు చేసుకోండి అని అన్నాడు. ముప్పై సంవత్సరాల నాడు సుమయోను ఆ మాట చెప్పాడు. 30 సంవత్సరాల నుంచి నమ్మిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నమ్మిన వారు, సుమయోను ప్రవక్త మాట నమ్మిన వారు ఎదురు చూస్తూ ఉన్నారు. సుమయోను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఖచ్చితంగా ఎక్కడో ఆయన వచ్చి ఉంటాడో, పుట్టి ఉంటాడు కదా, వచ్చి ఉంటాడో, ఎక్కడో ఉన్నాడో, వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ యోహాను శిష్యులు కూడా ఎదురు చూస్తున్నారు. యోహాను చెప్పిన మాట విని యోహాను శిష్యుల్లో కొందరు యేసు ప్రభు ఈయనే మెస్సియా అని నమ్మారు. ఎంతమంది నమ్మారు? కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన బాప్తిస్మ ఇచ్చేదే లోకానికి మెస్సియాను పరిచయం చేయడానికి. అసలు నేను ఎందుకు బాప్తిస్మ అంటే ఇది ఉద్దేశం అని చెప్పాడు. ఆయన వచ్చాడు, వచ్చిన వాడిని పరిచయం చేశాడు. ఎంతమంది నమ్మారు? అయ్యో, అంటే యోహాను గారి గత కొన్ని నెలలుగా ఆయన బోధ చేస్తూ ఉంటే, నెలలని ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా దేవుని పని చేయాలంటే పాత నిబంధన ప్రకారంగా, మరి ముఖ్యంగా లేవీయులు వాళ్ళు యాజకత్వం చేయాలంటే కనీసం 30 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎన్నేళ్ళు ఉండాలి?
వాళ్ళ నాన్నగారు చనిపోయారు, 3వ రోజే కుమారుని తీసుకెళ్ళి ఉద్యోగం ఇస్తారా? చిన్నపిల్లవాడైతే వీలు కాదు. ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా కొంత వయసు ఉండాలి. అలాగే యాజకుడు కావాలంటే ఎంత కావాలి? కనీసం యాజక సేవ చేయాలంటే లేవీలు. ఈయన ఎవడు? యోహాను గారు ఎవరు? యాజక వంశంలో పుట్టినవాడు, యాజకుని కుమారుడు. అంచేత 30 ఏళ్ళు అయినప్పుడు ఆయన బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు. 30కి ముందు రావడానికి వీలు లేదు. అప్పుడు దాకా ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వెళ్ళాడా శోధించబట్టానికి? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. మరి ఈయన కూడా వెళ్ళాడా? పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడు? మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? మీరు గ్రంథాన్ని చదివితే వీళ్ళందరూ ఎక్కడికో ఒక చోటుకు వెళ్తే వారితో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ వాళ్ళకి నేర్పించాడు. 12 మంది అపోస్తుల కంటే పౌలు గారు ఎక్కువ ఎందుకు పరిచర్య చేయగలిగాడు తెలుసా? కొంతకాలం పౌలు గారు కొంతకాలం బాప్తిసం మందిరంతో వేరొక చోటుకు వెళ్ళాడు. వేరొక చోటుకు వెళ్తే దేవుడు అతనికి, లేదా యేసు ప్రభు అతనికి సమస్తం చూపించాడు, వివరాలు దర్శన రూపంలో. అదంతా చూచాడు. ఆయనే అంటున్నాడు, 14 సంవత్సరాల క్రితం నేను ఒక చోటుకు వెళ్ళాను, 3వ ఆకాశానికి. అక్కడ కొన్ని విన్నాను, కొన్ని చూచాను, మీకు చెప్పకూడదు అంటున్నాడు. పౌలు గారు వెళ్ళారు. అలాగే యోహాను గారు వెళ్ళారు. యోహాను గారు వెళ్ళారు కాబట్టే అరణ్యంలో ఉండి దేవుని మాటలు వింటున్నాడు. వచ్చి అనర్గళంగా మాట్లాడుతున్నాడు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే, అంతేకాదు దేవుడే స్వయంగా వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను అన్నాడా? అవును, ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందించాడు? దేవుని మాటకు లోబడి బాప్తిస్మం పొందినందుకు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆనందించాలంటే, దేవుడిని యందు ఆనందించాలంటే, లేదా నీ యందు సంతోషించాలంటే కేవలం ప్రార్థనలకు వస్తే సరిపోదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు దేవుని మాటకు లోబడి యోహాను చేత బాప్తిస్మం పొందాడో, వెంటనే ఆకాశం నుంచి దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. పరిశుద్ధాత్మను పంపించాడు గుర్తు కోసం యోహాను చూడడానికి, యోహాను కనిపెట్టడానికి. ఆ విధంగా జరిగిపోయింది. సుమయోను చెప్పాడు, యోహాను చెప్పాడు, తర్వాత స్వయంగా దేవుడే చెప్పాడు ఈయన నా కుమారుడని. ఎంతమంది నమ్మారు? అంటే బాప్తిసం పొందిన తర్వాత కదా ఆయన పరిచర్య ప్రారంభించింది. పరిచర్య ప్రారంభించి దగ్గర చివరి రోజుల్లో అడుగుతున్నాడు ఆయన, నన్ను గురించి లోకం ఏమనుకుంటుందని. నేను ఎంతసేపు ఎందుకు చెప్పానంటే, నన్ను గురించి లోకం ఏమనుకుంటుందని అడిగాడు. అంటే గత 3 సంవత్సరాలుగా లేదా 3.5 సంవత్సరాలుగా నేను పరిచర్య చేస్తున్నాను కదా, నేను అద్భుతాలు చేస్తున్నాను కదా, సూచక్రియలు చేస్తున్నాను కదా, బోధలు చేస్తున్నాను కదా. నాకంటే ముందు యోహాను నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. యోహాను చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు కదా, ధర్మశాస్త్రం చెప్పింది కదా, సుమయోను చెప్పాడు కదా, ఇన్ని జరిగినాయి కదా, లోకం నన్ను గురించి ఏమనుకుంటుందని అడిగాడు. యోహానని, ఏలియాని, ఇర్మియాని ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారే కానీ ఎవరు అనుకోలేదు ధర్మశాస్త్రం చెప్పినట్టుగా మెస్సియా వచ్చాడని అనుకోలేదు. ధర్మశాస్త్రంలో చెప్పబడినట్టుగా మెస్సియాను దేవుడు పంపించాడు. ప్రవక్తలు చెప్పినట్టుగా మెస్సియా వచ్చాడు. సుమయోను చెప్పినట్టుగా ఈయనే ఆయన.
యోహాను చెప్పినట్టుగా లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుడు చెప్పినట్టుగా దేవుని కుమారుడు అని ఎవరికి అర్థం కాలేదు. ఎవరికి అర్థం కాలేదు. దేవుని కుమారుడు అని ఎవరికి అర్థం కాల. ధర్మశాస్త్రం చెప్పబడిన వాడు ఈయనైనా అర్థం కాల. సుమయోను పరిచయం చేసినా, యోహాను పరిచయం చేసినా, లేకపోతే దేవుడి పరిచయం చేసినా వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలేదు. కొద్ది మందికి మాత్రమే అర్థమైంది. ఏమని? ఆయన ఎవరో అది అర్థమైంది. సరే, యేసు ప్రభు వారు బహుశా చాలా బాధపడి ఉంటారు. ఎందుకో తెలుసా? ఇంతకాలంగా పరిచర్య చేస్తుంటే నేను దేవుని కుమారుని రుజువు చేయటానికి నేను ఇన్ని పనులు చేస్తుంటే నా పనులన్నీ వ్యర్థమైపోయినాయా? ఇంతకాలం 3.5 సంవత్సరాలుగా నేను సేవ చేస్తూ ఉంటే నా సేవ అంతా వ్యర్థమైపోయిందా అని బాధపడుతూ ఉండుంటారు. బాధపడి మరొక క్వశ్చన్ వేశాడు. సరే, వారు అలా అనుకున్నారు, ఓకే, మీరేమనుకుంటున్నారు అన్నట్టుగా అడిగాడు. అప్పుడు పేతురు అన్నాడు, ఇప్పుడు చదువు నాయనా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. ఆగండి, వారు అలా అనుకున్నారు, ఓకే, గత కొంతకాలంగా మీరు నాతో ఉంటున్నారు కదా, నా మాటలు వింటున్నారు కదా, నేనేమని మీరు అనుకుంటున్నారు, నన్ను గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నారు. మీరేమనుకుంటున్నారు చెప్పండి అన్నారు యేసు ప్రభు. అందుకు పేతురు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయినా. ఇంకొకసారి చదువు నాన్న. నీవు సజీవుడవు అక్షరం ఎక్కువ పెట్టారు చూడండి, చాలా మంది చదివేది అదే. సజీవుడు వగు కాదు, సజీవుడగు. చాలా మంది ఏం చదువుతున్నాడు అక్కడ అంటే మనకు అలా అందులో ఉంది కాబట్టి అలాగ అనుకుంటాం. సజీవుడు వగంటే నువ్వని, సజీవుడగు అంటే దేవుడని. సజీవుడగు దేవుని కుమారుడైన, సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని అన్నాడు. అయ్యా వినండి, దేవుడు ఎవరో ఇక్కడ మాట. సజీవుడు అంటే చనిపోనివాడో, గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నవాడని అనువాడని అన్నాడు దేవుడు. ఉన్నవాడిని అంటే అర్థం ఏంటి? నేను చనిపోయేవాడిని కాదు, ఎవరో పుట్టిస్తే పుట్టినవాడిని కాదు. మామూలుగా మన పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవుడు అంటే స్వయంభవుడు అని చెప్పారు. తనకు తానుగా వచ్చిన వాడై ఉంటాడు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లేనమయ్యని పద్యం పాడారు కదా. ఎవరైతే ఈ లోకాన్ని అంటే కలుగు చేశారో, ఎవరిలో ఆ లోకమంతా ఉందో ఆయనే దేవుడు అని చెప్పాడు ఒక కవి గారు, రచయిత. అలాగే అది ఆయన చెప్పడం కాదు, బైబిల్ చెప్పింది. దేవుడు చెప్పాడు, నా అంతటి నేనే ఉన్నాను, నేనేమై ఉన్నాను, సజీవుణ్ణి, ఎల్లప్పుడూ బ్రతికే ఉండను, చావను. చాలా మంది చాలా చోట్ల దేవుళ్ళు అనేవాళ్ళు చచ్చారు, మళ్ళా ఇంకోటిగా మారారు. దేవుడు చావడు, గుర్తుపెట్టుకోండి. చనిపోతే లోకం ఏమైపోతుంది? కొద్దిసేపు అయిపోతుంది. ఒక్కో చోట ప్రధానులు లేదా రాజులు చనిపోతే గందరగోళం అవుతుంది. ఈలోగానే కుట్రలు జరిగి దాన్ని ఆక్రమించుకుంటారు వేరొకళ్ళు. సరే, అది వాదులే. విషయానికి వస్తాను. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అంటే యేసుక్రీస్తుని గురించి పేతురు గారు చెప్పిన మాట ఏంటి? సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటే ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. సజీవుడు దేవుడు,
ఆ దేవుని కుమారుడవు. ఆ దేవుని కుమారుడు మరియు ఏమై ఉన్నావు? క్రీస్తువి. సజీవుడు దేవుడు, నువ్వు దేవుని కుమారుడివి. ఆ దేవుని కుమారుడు ఎవరు అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన క్రీస్తువి. నేను క్రీస్తు అనే మాటకు అర్థం చెప్తాను ముందుగా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. ఇది తెలుగులో అభిషిక్తుడు, గ్రీకులో క్రీస్తు. గ్రీకులో క్రీస్తు, హీబ్రూలో మెస్సియా. మెస్సియా అంటే దేవుడు పాత నిబంధన అంతట్లో హీబ్రూలో ఏం చెప్పాడంటే మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడని చెప్పాడు. క్రొత్త నిబంధన గ్రీకులో వ్రాయబడేటప్పటికి ఆ మెస్సియానే ఏంగా మార్చారు? క్రీస్తుగా మార్చారు అన్నమాట. తెలుగులో చెప్పాలంటే ఏంటది? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు అనే మాటకు అర్థం ఏమంటే ఒక పని నిమిత్తం అభిషేకించబడారు, ఒక పని నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాడు. గుర్తుపెట్టుకోండి, రాజులను అభిషేకించేవారు, యాజకులను అభిషేకించేవారు, ప్రవక్తలను అభిషేకించేవారు. సౌలు రాజును అభిషేకించాడా? దావీదును అభిషేకించారా? సొలొమోను అభిషేకించారా? రాజులు అభిషేకించబడతారో, ప్రవక్తలు అభిషేకించబడతారో, యాజకులను అభిషేకిస్తారో. అభిషిక్తుడు అనే మాటకు అర్థం ఏమంటే ఒక పని నిమిత్తము ఏర్పాటు చేయబడినవాడు, ఈ పని కోసం ఏర్పాటు చేయబడినవాడు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినట్టు, నువ్వు ఫలానా, నువ్వేం చేయాలి ఈ రోజు నుంచి? టీచర్ ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వచ్చినప్పుడు గుర్తేంటి? లెటర్ రావాలి. అది వస్తే తీసుకెళ్ళి చూపించాలి హెచ్ఎం గారికి, మిమ్మల్ని చేర్చుకుంటారు. ఆ పని నిమిత్తం ఫలానా సబ్జెక్ట్ మీరు టీచ్ చేయండి, ఫలానా క్లాస్కు టీచ్ చేయండి, అంతేనా? లేకపోతే ఇంకొక పని, ఇంకొకరు ఎవరైనా ఆయా పనుల నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాళ్ళని వారిని అభిషేకించారో. క్రీస్తు ప్రభువు లోకాన్ని రక్షించడం కొరకు దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. అందుకే ఆయన పేరేం పేరు? అభిషిక్తుడు. లేదంటే గ్రీకులో చెప్పాలంటే క్రీస్తు, హీబ్రూలో చెప్పాలంటే మెస్సియా, సంస్కృతంలో చెప్పాలంటే పరమాత్ముని కుమారుడు, పరమాత్మస్తుతుడు. ఎవరు చెప్పినా అదే విషయం. ఇది దేనికోసం అభిషేకించబడ్డాడు? మరలా చెప్పండి. లోకాన్ని రక్షించడం కోసం దేవుడు అభిషేకించాడు ఆయన్ని. ఇది అయితే ఎంతమందికి అర్థమైంది? అది నా పాయింట్. ఎంతమందికి అర్థమైంది చెప్పాడా లేదా? 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం చెప్పింది. అంతకంటే ముందు 2500 సంవత్సరాలు పూర్వీకులందరూ దేనికోసం ఎదురు చూశారు? రక్షకుడు వస్తాడని ఎదురు చూశారు, అంటే మెస్సియా వస్తాడని ఎదురు చూశారు. దేవుడు పంపించాడు తగిన సమయంలో. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు అర్థం కాలేదు? ఎందుకు అర్థం కాలేదు? ఇది పాయింట్. ఇవాళ బైబిల్ చదువుతున్నారు, మేధావులు ఉన్నారు చాలామంది. నాకు తెలిసిన ఒక బ్యాంక్ ఉద్యోగి ఉన్నాడు విక్రాలపేట రోడ్లో, వాళ్ళ ఇల్లు. నేను ఈ పట్టణానికి వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు అతను. దగ్గర దగ్గర 25 ఏళ్ళు అతనితో నాకు సహవాసం ఉంది. వచ్చిన క్రొత్తలో నేను ఇక్కడికే వస్తానన్నాడు, ఇంకా కొన్ని కుటుంబాలతో కలిసి వచ్చారు కూడా. బైబిల్లో ఉన్న సంఘంలో ఒక బాప్తిసం అందుకుంటే ఆగిపోయాడు. మీరు రావచ్చు, నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ కార్యక్రమంలో
నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి, మీరు క్రీస్తు సంఘం అని గుర్తుండాలి అని అంటే వస్తాం, మీరు అవకాశం ఇచ్చే నాయకత్వం తీసుకుంటాం, కానీ మరలా బాప్తిస్మం అనేది మాత్రం వద్దని ఆగిపోయాడు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బైబిల్ తీసుకొని చదివే పనే ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా నేను ఇంతమంది చాలా మందిని చూశాను, కానీ ఆ విధంగా చదివేవాళ్ళని అతను ఒక్కడే చూశాను. అంటే ధర్మశాస్త్రాన్ని కూడా యూదులు అలా చదువుతున్నారా లేదా? చాలా గొప్పవారు ఉన్నారు, చాలా మంది బైబిల్ అంటే చాలా ఇష్టం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? ఎవరు చెప్తారు? చేయొత్తండి ఎవరైనా చెప్తే. ఎవరికైనా తెలిస్తే అర్థం కావాలంటే ఎవరికైనా తెలిస్తే జవాబు ఇవ్వండి, మంచి బహుమతి ఉంది. యేసు ప్రభువు చెప్పయ్యా. ఓకే, చాలా వరకు రైట్ చెప్పారు ఆయన. ఆయన చెప్పే కంటే బైబిల్ చెప్తే బాగుంటుందిగా. 100% రైట్ కాదు, కానీ మొత్తం మీద లైన్లో ఉన్నారు. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని ఆగండి. యేసు ఎవరో అర్థం కావాలి అంటే ఏం కావాలి? పరలోకమందున్న దేవుడు బయలుపరచాలి. పరలోకమందున్న దేవుడు బయలుపరచాలంటే ఎలా బయలుపరుస్తాడు? బయలుపరచడమే అనుగ్రహం అని చెప్పింది అదే. ఎవరికి బయలుపరుస్తాడు? ఎవరికి అనుగ్రహం చూపిస్తాడు? 25వ కీర్తన 12వ వచనం. ఈ ప్రపంచానికి ఎందుకు అర్థం కావట్లేదు యేసు ప్రభు అంటే మీరే చెప్పాలి. ఇప్పుడు యేసు ఎవరో చాలా మందికి అర్థం కాదు. యేసుక్రీస్తుని గురించి ప్రపంచం ఏమనుకుంటుందో ఇప్పుడు చెప్తాను నేను. 25వ కీర్తన 12వ వచనం. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాడు లేదా వారు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు. అయ్యా, పేతురు గారికి ఎవరు బోధించారు? పేతురు గారికి ఎలా తెలిసింది యేసుక్రీస్తు దేవుని కుమారుడని? దేవుడు బయలుపరిచాడు. దేవుడు బయలుపరిచాడు. బైబిల్ భాష, యేసు ప్రభు మాట. దేవుడు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు? దేవుడెవరో, దేవుడు పంపించే మెసేజ్ ఎవరో తెలుసుకోవడానికి ఆశ కలిగి అతని వ్యాపారాన్ని, ఆ కూలి వాళ్ళని, ఆ పని వాళ్ళని, ఆ వ్యాపారాన్ని వాళ్ళ నాన్నగారి దగ్గర విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ఎవరో తెలుసుకోవాలంటే ఊరికినే తెలియదు. చాలామంది ఏదో పెదవులతో మాట్లాడతారు. యేసు ఎవరో అర్థం కావాలి అంటే దేవుని అనుగ్రహం కావాలి, దేవుడు బయలుపరచాలి. దేవుడు ఎవరో తెలియాలి అంటే ఎవరు బయలుపరచాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. అయ్యా, దేవుడు అర్థం కావాలంటే, దేవుడు ఎవరో తెలియాలంటే యేసు ప్రభు నీకు బయలుపరుస్తాడు దేవుడు పలానా అని. యేసు ప్రభు ఎవరో అర్థం కావాలంటే, యేసు ప్రభు ఎవరో నీకు అర్థం కావాలంటే ఎవరు బయలుపరుస్తారు? దేవుడు బయలుపరుస్తాడు. అంటే మనం ఎక్కడికైనా కొత్తగా ఒక చోటకు వెళ్ళామనుకోండి, నన్ను ఎవరో పిలిచారు, పిలిచిన వారు నన్ను పరిచయం చేయకుండా నేను ఎవరో తెలుస్తుందా? వాళ్ళకి తెలీదు. నేను ఎవరినో ఇక్కడికి తీసుకొచ్చి పిలిచాను, వచ్చారు, వాళ్ళు ఎవరో నేను పరిచయం చేయకపోతే మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు పంపించిన వాడిని దేవుడే బయలుపరచాలి, ఈయన ఫలానా అని.
అసలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు లోకానికి. దేవుడు యేసుక్రీస్తును బయలుపరిస్తే యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరచబడాలన్నా లేదా యేసుక్రీస్తు నీకు తెలియాలన్నా దేవుడు తెలియాలన్నా ఒకే ఒక సూత్రం, దేవుని ఎందుకు భయము భక్తి ఉంటే, నిజమైన భయము. ఊరకు దేవుడు దేవుడు అనే వాళ్ళందరూ దేవుడు ఎందుకు భయం కలిగిన వాళ్ళు కాదు. దేవుడు దేవుడు అంటారు కానీ దేవుడు చెప్పిన మాటలు మాత్రం చేయరు. ఒక చిన్న ఉదాహరణ, దేవుడు చెప్పిన మాట ఏంటి? తల్లిని తండ్రిని. ఎంతమంది రోజు తల్లిదండ్రులకు సన్మానించే వాళ్ళు, తల్లిదండ్రుల మాటకు లోబడే వాళ్ళు ఉన్నారు? నాకు తెలిసి 90% తల్లిదండ్రులకు లోబడిన వారు ఉన్నారు. అలాగే భర్తని యజమానుడిగా గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయనకేం తెలుసు? వాడు పిచ్చోడైతే, నేను తెలివైందని అయితే. ఆమెని ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే భార్యను ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరానికి కాలం గడపడం, కాపురం చేయడం కాదు నేను అనేది. నిజంగా దేవుడు చెప్పినట్టుగా భార్యకు అవసరమైతే ప్రాణం పెట్టేలాగా ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ క్రైస్తవులే వీళ్ళు. ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు? అవసరమైతే నా భార్య కోసం నేను ప్రాణం పెడతాననేవాళ్ళు. యేసు ప్రభు సంఘం కోసం ప్రాణం పెట్టాడా? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నానన్నాడు. అంటే వివాహం రోజు పెళ్లి పాస్టర్ గారు సరిగ్గా చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వరలే వీళ్ళు. వివాహం రోజు జరిగే ప్రమాణంలో ఏమంటాడంటే పాస్టర్ గారు వాక్యం చెప్పిన మాట, మీరు మీ భార్యలను ప్రేమించండి. ఎట్లా ప్రేమించమనాలి? క్రీస్తు ప్రభు ప్రేమించినట్టుగా. ఎంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు అలాగా? అవసరమైతే కొట్టేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే కాదు, అవసరం లేకపోయినా, అసలు ఇది అవసరమే కాదు సరిగ్గా చెప్పాలంటే, అయినా కొట్టేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఎంతమంది చేతులు ఆడినాయో. మళ్ళా మాట్లాడవు కదా, మళ్ళీ ఎదురు తిరగవు కదా, మళ్ళీ చేయవు కదా ఈ పని. నేను చెప్పింది చేయాలి అంతే. నువ్వు నా కాలు కింద ఇంకేమైనానండి అనేవాళ్ళు ఉన్నారా లేరా? వీళ్ళు క్రైస్తవులా? కాదు, క్రైస్తవులు అనుకుంటున్నారు. అసలు ప్రతి మాటకి అది కాదు అనేవాళ్ళు ఉంటారు. ఏది కాదు? ఆయన ఏమన్నా చెప్పనే అది కాదు అంటారు. మీరు కాదులే, లోకంలో చాలామంది ఉన్నారా లేరా? ఆయన ఏం చెప్పాడు అది చేద్దాం అనుకునేవాళ్ళు కాదు. బైబిల్ చెప్తుంది, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించు. సమూయేలు చేసిన పని అది. యేసు ప్రభు చేసిన పని, అయ్యా నువ్వేం చెప్తావో నాకు చెప్పు, నేను చేస్తాను అంటాడు. మీరు ఎంతమంది ఉన్నారు అలాగా? మీరు ఎంతమంది ఉన్నారు ఇలాగా? వీళ్ళు క్రైస్తవులు అంటే దేవుడు చెప్పిన మాట వినరు. కాకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉంటే మాత్రం ప్రార్థనలకు వస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. మరలా చెప్తున్నాను, అయ్యా మీరు ఎప్పుడు ఇదే చెప్తారని అంటారేమో. అసలు బైబిల్ అంటే ఏదో కాదండి, పెద్ద పెద్ద ప్రసంగాలు కాదండి, విధేయత అండి. యేసు ప్రభువు దేవుని కుమారుడు ఏం చేశాడు? దేవుడు ఏం చెప్తే అది చేశాడండి. అందుకు యేసు ప్రభుని దేవుడు భూమి మీదకి పంపించింది. నువ్వేం చేయాలి? నీ తండ్రి చెప్పినట్టు వినాలి, నీ తల్లి చెప్పినట్టు వినాలి, నీ భర్త చెప్పినట్టు వినాలి, మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. అది కాకుండా ఇంకేమైనా చెప్పమన్నారంటే మనకి దేవునికి సంబంధం లేదు, నీకు దేవుడు బయలుపరచబడలేదు, యేసు ప్రభు అర్థం కాలేదు. ఒకవేళ అర్థమైతే యేసు ప్రభులాగా జీవించాలి. లోకానికి యేసు ప్రభు ఎట్లా అర్థమయ్యాడంటే యోహానని, ఏలియాని, ఇర్మియాని ప్రవక్తల్లో ఒకడని అర్థమయ్యాడే కానీ ఏమని అర్థం కాలేదు? దేవుని కుమారుడు మెస్సీ అని అర్థం కాలేదు. మీరేమనుకుంటున్నారంటే పేతురు చెప్పాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. ఆ మాట చెబితే ప్రభు వెంటనే అభినందిస్తూ ఏమన్నాడంటే,
పరలోకమందున్న దేవుడు ఈ సంగతి నీకు బయలుపరచండి, నీకు బయలుపాటు జరిగింది. ఏంటా బయలుపాటు అంటే నేను దేవుని కుమారుడు అని నీకు అర్థమైంది అని అన్నాడు. దేవుని కుమారుడు అంటే, కుమారుడు అనే మాటకు అర్థం చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం 2వ భాగం. దేవుని ఉద్దేశము అతని వలన సఫలమగును. అంటే దేవుని ఉద్దేశం ఎవరి వలన సఫలం అవుతుంది? కుమారుని వలన. అయ్యా, నీ తండ్రి ఉద్దేశాన్ని నువ్వు సఫలం చేస్తున్నావా? అసలు మీ తండ్రి ఉద్దేశం ఏంటో నువ్వు ఎప్పుడైనా అడిగావా? నాన్న నన్ను ఏం చేయమంటావు అని అడిగేవాళ్ళు ఉన్నారా? అడగరు. ఇదిగో నేను చెప్తున్నాను విను, అది కాదులే అనేవాడు ఉన్నారా లేరా? తండ్రి ఉద్దేశాన్ని సఫలం చేయాలి. ఇంకొక మాట విందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము సేవ చేశాను. ఇంకోసారి చదవండి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము సేవ చేశాను. ఎలా అంట? తండ్రికి కుమారుడు ఏం చేయాలి? అయ్యా అమ్మలారా, ఇక్కడ తెలుగు బైబిల్లో వ్రాయబడినప్పుడు కొంచెం పొరపాటు జరిగింది. అది తప్పని నేను అనగానే చిన్న సవరణ చేసుకోవాలి మనం. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము అనేనా ఉంది బైబిల్ తెలుగులో. కానీ అది ఒరిజినల్ బైబిల్లో అలా లేదు. అంటే ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో, గ్రీకు బైబిల్లో అలా లేదు. మరి ఎలా ఉందంటే, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము లేదా బహుమతి అని రాయబడింది. పిల్లలని రాయబడింది కానీ కుమారులని రాయబడలేదు. చాలా మందికి ఏం ఆలోచన అంటే, కుమారులంటే మా స్వాస్థ్యం, కుమార్తెలు కాదు అనుకుంటారు. ఇస్తే ఎక్కడికో పోయేది కదా అనుకుంటారు. అది పొరపాటు ఆలోచన. కుమారుడైనా కుమార్తె అయినా దేవుని దగ్గర ఎవరైనా సమానమే, వారి పిల్లలే. మీలో చాలా మందికి, మరి ముఖ్యంగా మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఎన్టీ రామారావు వచ్చి కొంచెం మార్పు చేశాడు దాన్ని. ఆస్తిలో హక్కు ఎవరికి? కుమారులకు మాత్రమే ఉండేది ఒకప్పుడు, కుమార్తెలకు ఉండేది కాదు. ఎన్టీ రామారావు మార్పు చేశారు, మహానుభావుడు. బైబిల్లో మాత్రం అలాగే ఉంది. ఎలాగా? ఎన్టీ రామారావు చేసినట్టుగా ఉంది. కుమారులు వేరు వేరు అని లేదు, అందరికి సమానంగానే ఉంది. ఇది బైబిల్ బోధ. రైట్. ఏం చేయాలి ఇంతకీ? కుమారుడు సేవ చేయాలి, ఉద్దేశం సఫలం చేయాలి, తర్వాత సేవ చేయాలి. అది కదా ఫలించేది. మరొక మాట చదువుదాం. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన రాజ్యమునకు మహిమకును అయ్యా వినండి, మేము పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. ఏంటంట? దేవునికి తగినట్టుగా నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు. బోధంటే హెచ్చరిక చేసేది. హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. జాగ్రత్తగా వినండి.
శబ్దం రాకూడదు. తండ్రి తన బిడ్డలేడో నడుచుకునే రీతిగా, అయ్యలారా అమ్మలారా వినండి, చాలా మంది పిల్లలను కొట్టడమే తెలుసు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తండ్రి తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి? మాదిరిగా నడుచుకోవాలి. ఆ మాదిరిని పిల్లలు అనుసరిస్తారు. ఎందుకు ప్రపంచం చెడిపోతుందో తెలుసా? మాదిరి జీవితం వీళ్ళ దగ్గర లేదు. సరే, వీళ్ళ దగ్గర లేదు, తరువాత తరం వాళ్ళైనా అనుసరిస్తున్నారంటే వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర లేదు. మన పిల్లలు కూడా మన మాదిరిని అనుసరించలేకపోతా ఉన్నారు. పొరబడ్డారంటే తండ్రి దగ్గర లోపం ఉందని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, తల్లి దగ్గర లోపం ఉందని ఖచ్చితంగా అంగీకరించవలసిందే. నా బిడ్డలు సరిగా లేరంటే నా పెంపకం సరిగా లేదని అర్థం. ఇది నిజంగా విచారకరమైన విషయం. తండ్రి తన బిడ్డల ఎడలను నడుచుకునే రీతిగా మేము మీ దగ్గర అలాగా నడుచుకున్నాము అంటాడు. వీళ్ళకే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యతలు ఉన్నాయి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రాక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళ కోపం రాకూడదు. చెప్పేటప్పుడు ఆచరించి చెబితే వాళ్ళు చేస్తారు. కుటుంబాలు ఎందుకు పతనం అవుతున్నాయి అంటే క్రీస్తు ప్రభు మాదిరిని మనం అనుసరించలేకపోతున్నాం. క్రీస్తు ప్రభు దేవుని ఉద్దేశాన్ని సఫలం చేశాడు, దేవునికి సేవ చేశాడు, దేవుని సంతోషపెట్టాడు. యేసు ప్రభు గురించి దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చివరిలో చెప్పాడు, బాప్తిసం పొందినప్పుడేమో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. పదంతా అయిపోయిన తర్వాత కొండ మీదకి వచ్చినప్పుడు, రూపాంతరం పొందినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట అయ్యా ఎప్పుడు వినమన్నాడో తెలుసా? బాప్తిసం పొందిన వెంటనే ఈయన మాట వినండి చెప్పలేదు. ఆయన ఎప్పుడు మెచ్చుకున్నాడంటే బాప్తిసం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆఖరిలో వాళ్ళకి మాదిరి చూపించిన తర్వాత, ఇదిగో మీరు చూశారు కదా గత 3.5 సంవత్సరాలుగా ఈయన మాదిరిని అనుసరించండి అన్నట్టుగా ఈయన మాట, ఎవరి మాట? యేసు ప్రభు మాట వినమన్నాడు. యేసు ప్రభు వారు ఎవరో అర్థం కావాలంటే దేవుడు బయలుపరచాలి. దేవుడు ఎవరో అర్థం కావాలంటే యేసు ప్రభు బయలుపరచాలి. ఇంతకీ యేసు ప్రభు వారు ఎవరు? క్వశ్చను. కొందరు అంటే యూదులు అనుకున్నట్టుగా ఇవాళ ప్రపంచంలో ముస్లింలు అనే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. దేవుని చేత పంపబడినవాడు ప్రవక్త అంటే వారు అంతవరకే ఆగిపోతున్నారు. ప్రవక్త అనే మాట నిజమే కానీ తర్వాత ఎవరు? అది వస్తాం తర్వాత. హిందువులు అంటే భారతీయులు మనం చాలా మంది ఏమనుకుంటారంటే దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుంటారు. దేవుళ్ళు చాలా మంది ఉన్నట్టు అందులో ఈయన కూడా ఒక దేవుడు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. నాస్తికులు ఏమనుకుంటారంటే అసలు దేవుడు లేడు, దెయ్యము లేదు అని అంటారు. మరికొందరు ఉన్నారు ఆయన విప్లవకారుడు అంటారు. ఆయన విప్లవకారుడు కాదు, కుడి చెంప కొడితే ఎడం చెంప ఏమన్నాడంటే ఆయన విప్లవకారుడు కాదు. ఆయన సమానత్వాన్ని బోధించిన కమ్యూనిస్టు వాడు అనుకుంటారు కొంతమంది. ఆయన కమ్యూనిస్టు వాడు కాదు. కమ్యూనిజం ఆయన వల్ల రాలేదు. బైబిల్ అంతకుముందే ఉంది, అందరూ సమానం అని చెప్పింది. ధనవంతుడు పేదవాడు తేడా లేదని చెప్పింది. మరికొందరు ఏమనుకుంటారంటే ఆయన దేవుడు అనుకుంటారు. క్రైస్తవులు ఎక్కువ మంది, అసలు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే క్రైస్తవుల దేవుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు అనుకుంటారు. క్రైస్తవుల దేవుడు అంటే యేసుక్రీస్తు అనుకుంటారు. మీరు పేపర్లో చూసినా, టీవీలో చదివినా, టీవీలు చూసినా, ఇంకెక్కడైనా విన్నా చదివినా ఏముంటుందంటే క్రైస్తవుల దేవుడు యేసుక్రీస్తు అంటారు. అసలు ఆ మాటే బైబిల్ ప్రకారం కాదు. క్రైస్తవులకు ఒక దేవుడు, ముస్లింలకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు ఉండడు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను.
సాయిబాబా చెప్పాడు అందరి దేవుడు ఒక్కడేనని. ఆ ఒక్కడెవరో చెప్పకుండా పోయాడు, కానీ దేవుడు ఒక్కడని చెప్పాడు. ఆయన తెలివిగా చెప్పాడు. ఆయన ఒక్క దేవుడు ఫలానా అని చెప్పలేదు. అయితే నిజం చెప్పాడు కొంత. ఏమని? దేవుడు ఒక్కడని. ఎవరో దేవుడు, ఈయన ఎవరో. కొద్ది నిమిషాలు ఇక్కడ ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అదేంటంటే ఆ దేవుడు ఎవరు అంటే బైబిల్ ప్రకారంగా జాగ్రత్తగా వినాలి. 2500 సంవత్సరాల వరకు దేవునికి పేరు లేదు. ఇంకా చెప్పాలంటే 1656 సంవత్సరాల వరకు సృష్టి, అంటే ఆదాము నుంచి జలప్రళయం వచ్చే అంతవరకు దేవుడు అనే పేరు, అంటే దేవుడు అని మాత్రమే తెలుసు, కానీ ఆయన ఏ భాష వాడారు, అప్పుడు ఏ భాషలో మాట్లాడుకున్నాడో మాకు తెలియదు. 1656 సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చింది ఆదాము దగ్గర నుండి. అప్పటి వరకు ఏకేశ్వర ఆరాధన, అంటే ఒకే దేవుడు ఉన్నాడు. ఎప్పటి వరకు? జలప్రళయం వరకు. జలప్రళయం తర్వాత ఏం జరిగిందంటే భాషలు తారుమారు వచ్చింది. తెలుగు అప్పటి నుంచి వచ్చిందే, హెబ్రీ అక్కడి నుంచి వచ్చిందే, గ్రీక్ అక్కడి నుంచి వచ్చిందే, లాటిన్ అక్కడి నుంచి వచ్చిందే, ఇంకొకటి ఎన్ని భాషలు ఉన్నాయో ప్రపంచంలో ఆ రోజు ప్రారంభమైన భాషలన్నీ. అయితే విస్తరించాయి, కొన్ని అభివృద్ధి చెందాయి, కొన్ని ఏమో అక్కడే ఉండిపోయాయి. ఇప్పటికీ కొన్ని భాషలకు లిపి లేదు. ఆ భాషలు వచ్చిన తరువాత అంటే 1600 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే తెలుగు వాళ్ళ మనం దేవుడు అన్నాం, ఇంగ్లీష్ వాళ్ళు గాడ్ అన్నారు. అసలు ఇంగ్లీష్ అనేది ఒకప్పుడు లేదు భాష. కొన్ని భాషలు కలిపి తయారు చేసిన భాష ఇది. కొన్ని భాషల్లో కొన్ని అక్షరాలు తీసుకొని తయారు చేసిన భాష అనుకూలంగా ఉండడానికి. మిగిలిన భాషలు ఆయా భాషల్లో ఆయా విధాలుగా దేవుడిని పిలిచారు. ఉదాహరణకి ఈశ్వర అన్నారు సంస్కృతంలో. ఈశ్వరుడేనా? ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి? దేవుడి పేరు ఈశ్వరుడు కాదు. తెలుగులో దేవుడు ఎలాగో సంస్కృతంలో ఈశ్వరుడు అంటే దేవుడు అని అర్థం. మన వాళ్ళు దాన్ని ఏం చేశారంటే ఈశ్వరుడి పేరే దేవుడిగా మార్చేశారు. ఈశ్వరుడు అనే ఒక దేవుడు ఉన్నాడు అన్నారు. హరి అంటే కూడా దేవుడు అనే అర్థం. హరి అనే ఒక దేవుడు ఉన్నాడని పెట్టారు. ఇట్లా అల్లా అంటే కూడా దేవుడు అనే అర్థం. అల్లా అనే ఒక దేవుడు ఉన్నాడు అన్నారు. నా మాట అర్థమవుతుందా? అల్లా అన్న, హరి అన్న, ఈశ్వర్ అన్న, గాడ్ అన్న, దేవుడు అన్న, భగవాన్ అన్న ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా ఉంది. అవన్నీ దేవుడే. కాకపోతే ఆ తర్వాత ఆ విధంగా పేర్లు మారిపోయినాయి. ఆ పేర్లనే దేవుళ్ళుగా మార్చేసుకున్నారు. అబ్రహాం వచ్చేటప్పటికంటే సృష్టి జరిగిన 2000 సంవత్సరాలకి విగ్రహారాధన ప్రారంభమైంది. అయినా గుర్తుపెట్టుకోండి, విగ్రహారాధన ప్రారంభమైన అప్పటికి ఏకేశ్వరుడు అంటే ఒకే దేవుడు నమ్మేవాళ్ళు కొందరు ఉన్నారు. వారికి దేవుడి పేరు లేదు. వాళ్ళు ఏమని చెప్పుకునేవాళ్ళు అంటే దేవుడు అంటే ఏం చెప్పుకునేవాళ్ళు? ఎవరు చెప్తారు? సర్వశక్తి కలిగిన వాడు అనుకున్నారు. దేవుడే చెప్పాడు, నేను వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మిగిలిన పూర్వకాలంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఎలా తెలియబడ్డాను? సర్వశక్తి కలిగిన వాడని తెలుసుకున్నారు వారు నన్ను. అంటే శక్తి అంతా నా శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలడని నమ్మారంట. ఎప్పటి వరకు అంటే మోషే వచ్చేంత వరకు. ఆయన పేరేం పేరు కాదు అది. వారు ఏమని నమ్మారు? దేవుణ్ణి సర్వశక్తి కలిగిన వాడు ఒక్కడని నమ్మారు కొందరు. కొంతమంది ఏమో మీకు అర్థం కావడానికి చెప్పాలి, కొందరు భాషలో కొందరు అర్థంలో ధనానికి ఒక దేవుడు, చదువుకు ఒక దేవుడు, అందానికి ఒక దేవుడు, శక్తులు పోవాలంటే శక్తులు పొందాలంటే ఒక దేవుడు, జ్ఞానం రావాలంటే ఒక దేవుడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుచుకున్నారు, భావించారు, భ్రమపడ్డారు.
కానీ దేవుడు మాత్రం ఒక్కడే, అన్నిటికీ కారణం ఆయనే. అయితే మోషే వచ్చేటప్పటికి, అయ్యా మీరు పొమ్మంటున్నారు, వాళ్ళని నడిపించమంటున్నారు, బాగానే ఉంది, కానీ మీ పేరు ఏంటి అని అడిగాడు. అంటే మోషేకి అప్పుడు పేరు తెలుసా తెలీదా? దేవుడి పేరు తెలిసి ఉంటే నీ పేరేంటని ఎందుకు అడుగుతాడు? నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి, మీ అందరికి తెలుసు అనుకోండి, మీ పేరేంటని అడుగుతారా ఒకవేళ మీరు? ఇన్నాళ్ళు బట్టి తెలియదా నాన్న నేను? కాబట్టి అడగరు. అంటే మోషేకు దేవుడి పేరు తెలియదు కాబట్టి నీ పేరేంటంటే ఆయన అన్నాడు, ఉన్నవాడనను వాడని అన్నాడు. అది హీబ్రూలో ఆయన ఎట్లా పలికాడో, ఈయన ఎట్లా విన్నాడో మోషేకు తెలుసు, దేవుడికి తెలుసు. అయితే అప్పుడు ఇశ్రాయేలు మధ్యలో దేవుడు అనే పేరు పరిచయం అయింది. ఆయన పేరు అది కాదు అసలు. వచ్చే వారం చెప్తాను దాన్ని. ఆయన పేరు మోషేకు దేవుడు చెప్పాడు. దేవుడు మోషేకు చెప్పాడు, మోషే ప్రజలకు చెప్పాడు. ప్రజల మధ్యలో ఆ పేరు నానుడిగా మాట్లాడబడతా ఉంది. అయితే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏం చెప్పాడంటే, నా పేరుని వ్యర్థంగా ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదు అన్నాడు. ఒకడు ఉచ్చరించాడు, వ్యర్థంగా ఉచ్చరించాడు, రాళ్లతో కొట్టి చంపారు. అప్పటి నుంచి ప్రజలకు భయం కలిగింది. ఆయన వద్దన్నాడు, మనం పెద్దగా లెక్క చేయలేదు, ఇప్పుడు ఇతను పేరును సరిగా ఉచ్చరించలేదు కాబట్టి, సరైన సమయంలో ఉచ్చరించలేదు కాబట్టి వ్యర్థంగా ఉచ్చరించేటప్పుడు చనిపోయాడు. అంచేత ఇక మీదట ఆ పేరు మనం ఉచ్చరించకూడదు, ఆ పేరు మానేశారు. వాళ్ళకు అర్థమయ్యే భాషలో మా నాయకుడు అని చెప్పడం మొదలెట్టారు. మన భాషలో చెప్పాలంటే ప్రభువు అన్నారు. ఏమన్నారు? ప్రభు అంటే మమ్మల్ని పరిపాలించేవాడు అన్నారు. ఆ విధంగా మీరు పాత నిబంధన చదివితే ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉంటుంది. వాళ్ళు ఎవరు ఆ పదాన్ని ఉచ్చరించలేదు, ఎందుకంటే భయం కలిగింది. ఆ తరువాత ఆ పదాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నారు. ఏం పేరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పుకున్నారు. ఆ తరువాత ఇశ్రాయేలు దేవుడు అని చెప్పుకున్నారు. ఏ దేవుడు? ప్రపంచానికి అబ్రహాము కాలంలో అబ్రహాము సేవించే దేవుడు, ఇస్సాకు సేవించే దేవుడు, యాకోబు సేవించే దేవుడు, యోసేపు సేవించే దేవుడు, ఇశ్రాయేలీలు సేవించే దేవుడు అని యేసు ప్రభు వచ్చేంత వరకు ఇశ్రాయేలు దేవుడుగా ప్రపంచం చెప్పుకుంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన్ని పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడంటే, దేవుణ్ణి యేసు ప్రభు వారు చెప్పాడు, ఆయన అద్వితీయుడు అని చెప్పాడు. ఎవరు? దేవుడు అద్వితీయుడు, ఆయన అందరికంటే గొప్పవాడని చెప్పాడు. ఆయన నాకు తండ్రి అని చెప్పాడు, నాకు దేవుడు అని చెప్పాడు. మరలా చెప్తాను అన్నమాట. యేసుప్రభు ఏం చెప్పాడంటే, దేవుడు అంటే నాకు దేవుడు, మీకు దేవుడు, నాకు తండ్రి, మీకు తండ్రి. ఆయన నాకంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు, ఆయన అద్వితీయుడు అని చెప్పాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. తిరిగి లేపబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు దేవుని గురించి ఏమని పరిచయం చేశాడంటే, దేవుని గురించి పరిశుద్ధాత్ముడు ఏమని పరిచయం చేశాడంటే, ఒకప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాలంలో అంటే 2000 సంవత్సరాల నాడు దేవుడు గురించి పరిశుద్ధాత్ముడు ఏమని పరిచయం చేశాడంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. చాలండి. ఎవరంట? యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. 18వ వచనం. పరిశుద్ధాత్ముడు దేవుని గురించి ఏమని పరిచయం చేశాడంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు, అంటే యేసు క్రీస్తుకు తండ్రి
అని పరిచయం చేశాడు. ఇంకా ఏం చెప్పాడు చూద్దాం. 18వ వచనం, 17, 18 కలిసి ఉంటాయి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. అయ్యా విన్నారా? ఆ తండ్రి ఎవరయ్యా అంటే ఇందాకేం చెప్పాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అని చెప్పాడు. ఆ తండ్రి అని ఎవరని చెప్తున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడగు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తుకు తండ్రి, ఆ దేవుడే మనకు దేవుడు, ఆ దేవుడే మనకి తండ్రి అని చెప్పి, అంటే యేసుక్రీస్తుకు దేవుడైన వాడు దేవుడు, యేసుక్రీస్తుకు తండ్రి అయిన వాడు దేవుడు అని క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు క్లియర్గా తేటపరిచాడు. నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. వచ్చే వారం మరికొంత విందాం. యేసు ఎవరో తెలియాలంటే ఎవరు బయలుపరచాలి? దేవుడు బయలుపరచాలి. దేవుడు బయలుపరచాలంటే ఎలా బయలుపరుస్తాడు? ఆయన యందు భయము భక్తి ఉంటే, అయ్యా అని ఆయన్ని వేడుకుంటే, నేను దేవుణ్ణి, అదిగో నా కుమారుడు, ఆయన ద్వారా రక్షణ అని బయలుపరుస్తాడు. యేసుక్రీస్తు ఎవరో మనకు బయలుపడాలంటే దేవుడు బయలుపరచాలి. దేవుడు ఎవరో మనకు అర్థం కావాలంటే లేదా బయలుపడాలంటే ఎవరు బయలుపరచాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే నువ్వు దేవుడు పంపించాడు కాబట్టి ఆయన నమ్మితే దేవుడిని నమ్మినట్టు అవుతుంది, ఆయన నమ్మితే దేవుడిని నమ్మినట్టు అవుతుంది. ఆయన నమ్మినప్పుడు ఆయన ఏం తెలియజేస్తాడంటే దేవుడు అంటే ఫలానా, ఆయన ద్వారా దేవుడిని ఆరాధించు, నా ద్వారా తండ్రికి ఆరాధన చెయ్యి అని యేసు ప్రభు చెప్తాడు. ఇంతకు యేసు ప్రభు వారు ఎవరు? కొందరు అనుకున్నట్టుగా ప్రవక్త కాదు, కొందరు అనుకున్నట్టుగా దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, కొందరు అనుకున్నట్టుగా కమ్యూనిస్టు నాయకుడు కాదు, కొందరు అనుకున్నట్టుగా ఏం కాదు, మనిషి కాదు, కొందరు అనుకున్నట్టుగా దేవుడు కాదు. మరి ఎవరైనా సరిగ్గా చెప్పాలంటే, దేవుని కరెక్ట్గా చెప్పాలంటే, మనకు రక్షణ రావాలంటే ఏమి నమ్మాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం మనం రక్షించబడాలంటే ఏమని నమ్మాలి? 8వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం. 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. అదండి, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తును పంపించాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. యేసుప్రభు వారు సమాధి నుంచి దేవుడు ఆయన్ను లేపాడు, నాకు ప్రభువుగా నియమించాడు. ఆయన ప్రభువుగా నేను అంగీకరిస్తాను, ఆయన ఆధిపత్యం క్రింద నేను ఆయన అధికారం కింద ఆయన నాయకత్వంలో నేను నడుచుకుంటాను, ఆయన పోలి నడుచుకుంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుడిని నమ్మినట్టే నిత్య జీవం నీకు వస్తుంది. ఏమని నమ్మాలి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఈ గ్రంథం వ్రాయబడిందంట. యోహాను సువార్త. చాలండి, నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసి ముగించబోతున్నాను. యేసుక్రీస్తు ఏమని ప్రశ్నించాడో, నన్ను గురించి లోకం ఏమనుకుంటుందని ప్రశ్నించారు. లోకం, ఆనాడున్న లోకం ఏమనుకుంటుంది? ఏలియాని, ఇర్మియాని, ప్రవక్తల్లో ఒకడని, యోహానని అనుకుంటుంది. కానీ అది నిజమా? అలా అనుకొని భ్రమపడ్డారో, అది నిజం కాదు.
మరి నిజమే అంటే మీరేమనుకుంటున్నారంటే నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువని పేతురు ఒప్పుకున్నాడు. పేతురుకి ఎవరు బయలుపరిచారని యేసుప్రభు చెప్పాడు? పరలోకమనందు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు కానీ ఏ మనుషులు నీకు బయలుపరచలేదని చెప్పాడు. కాబట్టి పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచినట్లయితే యేసు దేవుని కుమారుడని నీకు రక్షణ వస్తుంది. నువ్వు నమ్మి బాప్తిసం పొంది ఆయన సంఘంలో ఉంటే నిత్య జీవం నీకు వస్తుంది. మరి దేవుడు ఎవరో, అసలు ఆయన పేరేంటో ఒకసారి చెప్పాను 4-5 నెలల క్రితం. మరలా మర్చిపోయిన కొత్త సంవత్సరం ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. అంటే మీ నమ్మకం సరైన విధంగా, మన నమ్మకం ఎలా ఉండాలంటే దేవుడు ఎవరో తెలియకుండా చాలామంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. ఇవాళ ఎవరిని ఆరాధించాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు, ఎక్కడ ఆరాధించాలో తెలియదు. ఆరాధన అంటే ఏదో అనుకుంటున్నారు. ఆరాధన అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు. లేచి నిలబడదాం.